అది సామాన్య మానవుని అడిగినా కానీ సరే అభివృద్ధి అని అంటే నాకు కనపడుతుంది ఇక్కడ. అభివృద్ధి ఎట్లా పోతుంది మరి? తెలుగుదేశాన్ని పోతుందమ్మా. అబద్ధమైతే లేదు, దీంట్లో సార్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము. అయితే మరి డోన్ నియోజకవర్గంకి ఇంతవరకు మనం పబ్లిక్ వాయిస్ తీసుకున్నాము. అయితే డోన్లో ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు అయితేనేమి ఏవైతేనేమి కూడా డోన్ ప్రజలకు అన్నీ కూడా సమకూర్చి చాలా అభివృద్ధి చేశారని చెప్పేసి ఇంతవరకు మరి ఇంకా సమాచారం అడగడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ మనతో పాటు మరో వ్యక్తి అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. చెప్పండి మీ పేరు? నా పేరు రంగస్వామి మేడం. ఎక్కడ మీ స్థానికం? ఎక్కడ? స్థానికం మాధవరం మేడం. ఓకే, మాధవరం. మాధవరం. అసలు ఎలా ఉంది డోన్ నియోజకవర్గం? ఎలా ఉంది? ఏం పరిస్థితి? మా డోన్ నియోజకవర్గంలో ఇంతవరకు నాకు దగ్గర 40 సంవత్సరాలు వచ్చినాయి. ఇంతవరకు ఇంత అభివృద్ధి మేము ఎప్పుడు చూడలేదు మేడం. ఒక మార్కెట్ యార్డ్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఒక రైతు భరోసా కేంద్రాలు కానీ, ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు కానీ, ఏ విషయంలో కూడా కొంచెం కూడా రిమార్క్ లేదు. ఇటువంటి ఎమ్మెల్యే మాకు డబ్బులు ఇచ్చినా కూడా దొరకడు మేడం. డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకునే కూడా ఇటువంటి ఎమ్మెల్యే మాకు దొరకడు. కానీ ఇట్లాంటి వ్యక్తికే మళ్ళీ కూడా సపోర్ట్ చేసి ఇంకా కొద్దిగా కాలం ఉండాలని ఆశిస్తున్నాం. ఒక పక్క వైఎస్ఆర్సీ తరఫున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. మరి ఇంకో పక్క కూటమి పార్టీ అయినటువంటి టీడీపీ తరఫున కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి బరిలో ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. మరి వీరు అభివృద్ధి చేశామని వీరు చెప్తున్నారు, వీరు అభివృద్ధి చేయలేదని చెప్పేసి వీరు ఎన్నికల ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. మరి ఏంటి అసలు పరిస్థితి ఏంటి? ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు అభివృద్ధి చేయలేదు? ఎవరికి డోన్ నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టబెట్టబోతున్నారు? మేడం, డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఇంతవరకు మాకు తెలిసినంత వరకు కోట్ల వాళ్ళని చూసినాం, కేఈ వాళ్ళని చూసినాం. ఇప్పుడు ఇదే రోడ్డు చాలా చిన్నగా ఇరుకుగా ఉండేది, చాలా ఇబ్బందికరంగా ఉండేది. మార్కెట్ యార్డ్లో వర్షం వస్తే ఎవరే కానీ ఇక్కడ నిల్చున్న వాళ్ళు కాదు. ఇట్లాంటి మంచి పనులు చేసినా కూడా ఆయననే విమర్శిస్తున్నారు. కానీ కోట్ల వాళ్ళ పరిపాలన కూడా చూసినాం, ఆయన కేంద్ర మంత్రి కూడా చేశారు. ఆయన మన డోన్కి ఏం చేయలేదు కదా మేడం. ఏం చేశారు, పలాంది చేశారా అని చెప్పడానికి ఏం లేదు. అంటే చెప్తున్నారు కదా, మేము అంతా డోన్లో ఉన్నటువంటి అభివృద్ధి అంతా మాదే, తను రాజారెడ్డి ఏం చేయలేదు, అభివృద్ధి చేసిందంతా మేమే చేసామని చెప్తున్నారు ఒక పక్క. మరి అది ఎంతవరకు వాస్తవం అంట? ఏది మేడం, ఏదన్నా అంటే కోట్ల సుజాతమ్మ గారు అప్పుడు 2004 ఏమో అప్పుడు ఒక ఓవర్ బ్రిడ్జ్ ఒకటి కట్టించారు. అంత తప్ప ఇక్కడ ఏం అభివృద్ధి అనేది ఏం కనపడలేదు మేడం. అంతే. మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబెట్టబోతున్నారు? ఎవరు గెలుస్తారంటారు? మన ఆర్థిక శాఖ మంత్రి వారిలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంచి మెజారిటీతో గెలుస్తాడని ఆశిస్తున్నాం మేము కూడా. అయితే ప్రస్తుతం మనము డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో అయితే ఉన్నాము. కూరగాయల మార్కెట్ ఇది. అయితే ప్రజలు ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మనకు వెజిటేబుల్స్ స్టాల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రజానికం కూడా బాగానే కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉంది డోన్ అభివృద్ధి, ఎలా ఉంది అసలు, ఇలా వ్యాపారం ఎలా సాగుతుంది, అభివృద్ధి ఎలా సాగుతుంది డోన్లో అనేటువంటి విషయాల గురించి ఆమెను అడిగి తెలుస్తామా. చెప్పండి మీ పేరు? నా పేరు రాధమ్మ. 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 చెప్పండి అమ్మా, ఎలా ఉంది వ్యాపారం? వ్యాపారం పర్వాలేదు, బాగానే ఉంది. బాగానే ఉంది. ఎట్లుందమ్మా నియోజకవర్గం, ఎలా ఉంది? బాగానే చేసినాం. బుగ్గన అన్న బాగానే చేసినాడు, అంత బాగా చేసినాడు. చాలా బాగా ఎండ ఏం లేకుండా బాగానే చేసినాడు. బాగానే కట్టించినాడు, బాగానే ఉంది. వసతి అయితే బాగానే ఉంది. ఇంకా ఏమైనా అభివృద్ధి జరగాలని అనుకుంటున్నారా? ఏమైనా జరగాలి అనుకుంటున్నాను. ఇంతకుముందు వ్యాపారం చేసేదానివా నువ్వు ఇట్లా? ఇంతకుముందు అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అంతకన్నా ఇప్పుడు ఇంకా బాగానే ఉంది. బాగానే ఉంది, పర్వాలేదు. అప్పుడంటే ఎండకంతా కూర్చొని బయట చేస్తుంటే ఇప్పుడు బుగ్గన్న అంతా బాగా కట్టించినాడు కాబట్టి బాగానే ఉంది. మరి రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న పోలింగ్ ఉంది. మరి ఈ పోలింగ్లో డోన్ నియోజకవర్గంకి వైఎస్ఆర్సీపీ తరఫున మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే టీడీపీ తరఫున కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు. మరి ఎవరు గెలుస్తారంటారు? ఎవరిని గెలిపిస్తారు? నేను బుగ్గన్ననే గెలిపిస్తాను, అన్ననే గెలిపిస్తాను. రైట్. అయితే ఇక్కడ మరికొంతమంది కూడా ఉన్నారు, వీరి మాటలు కూడా అడిగి తెలుస్తుంది. అమ్మ చెప్పండి మీ పేరు? రాజేశ్వరి. రాజేశ్వరి. అమ్మ చెప్పండి, ఇక్కడనే స్థానికంగా ఎక్కడ ఉంటారు మీరు? డోన్ ఇక్కడనే. ఎలా ఉంది నియోజకవర్గం, ఎలా ఉంది? బాగానే ఉంది. అభివృద్ధి ఏ విధంగా జరుగుతోంది? బాగానే ఉంది. అప్పుడు కన్నా ఇప్పుడే బాగుంది. మరి అభివృద్ధి బాగుందంటున్నారు, అవతల పక్క మరి టీడీపీ పార్టీ వాళ్ళు అభివృద్ధి ఏమీ లేదు, మేము మా హయాంలోనే మేము చేసాము అని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? అదేం లేదు మేడం, బాగుంది ఇప్పుడు. అప్పుడు కన్నా ఇప్పుడు బాగుంది. ఎవరిని నిలబెడతారు? పోనీ డోన్ నియోజకవర్గంలో ఎవరిని నిలబెడతారు? కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డిని నిలబెడతారా ఎమ్మెల్యేగా, లేకుంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిలబెడతారా? రాజారెడ్డి, బుగ్గన రాజారెడ్డి.
ఓకే, అయితే మరి చూసాం కదా, మరి అయితే ఇక్కడ ఇంకా మరి కొంతమందిని కూడా వాయిస్ తీసుకుందాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు పబ్లిక్, చూద్దాం, అడిగే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు మనకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మనకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాకు దూసుకుపోతున్నారు అని చెప్పేసి ఒకవైపు అయితే ప్రతి ఒక్క పబ్లిక్ కూడా మనకు ఇదే వాయిస్ అయితే మనకు వినపడుతుంది. ఎవరి హయాంలో కూడా ఇంత అభివృద్ధి అయితే జరగలేదు అని చెప్పేసి వారి మాటల్లోనే అడిగి తెలుస్తాం. అయితే మరి ఇంత పబ్లిక్ అయితే ఇక్కడ ఉన్నారు. అసలు డోన్ నియోజకవర్గంలో అసలు అభివృద్ధి ఎలా సాగుతుంది, ఎవరు బరిలో నిలబెట్టబోతున్నారు, ఇది వరకు అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతాం. పేరు చెప్పమ్మా. నాగన్న. నాగన్న, స్థానికం ఎక్కడైనా మీది? మాది ఇక్కడే. ఓకే, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు వ్యాపారం? వ్యాపారం అంటే 20 ఏళ్ళే. అంటే మరి ఇది రోడ్డు వేస్తామని చెప్పారా? చేస్తామన్నారు. ఎప్పుడు వేస్తారు అంటే మాకు వ్యాపారాలు లేక లాస్ వస్తున్నాయి. అంటే ఎన్ని రోజులు అయింది ఇది పూర్తయి? ఇది పూర్తయి కాలేదు, ఇంకా అది పైన ఉంది కదా, దాని నుంచి నిలబెట్టేసినారు. అంతే, వేస్తామంటున్నారు, ఇంకా వేయలే. మరి రాబోయే ఎన్నికల్లో ఎవరిని నిలబెడతారు? వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నారు. అట్లాగే టీడీపీ తరఫున కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి నిలబడుతున్నారు. మళ్ళీ ఎవరు గెలుస్తారంటారు మళ్ళీ ఈ బరిలో? ఆయన అభివృద్ధి ఆయన చేసినాడు కాబట్టి ఆయన గెలుస్తాడని నమ్మకం ఉంది. రాజారెడ్డి అని మా కోరిక ఉంది. మరి ఇప్పుడు మీరు ఇది ఒకటి రోడ్ అయితే అడుగుతా ఉన్నారు. ఆ రోడ్డు వేస్తే బాగుంటుంది మేడం. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుందని నిలబెట్టారా? ఇట్లా కొద్ది పని ఉందని నిలబెట్టారు. అందులో ఎలక్షన్లు వచ్చాయి కదా, దాని వచ్చి. చెప్పండి, మీ పేరు? మధ్యరెడ్డి మేడం. మధ్యరెడ్డి గారు చెప్పండి, ఇది వరకు ఏం వ్యాపారము? మసాలా వ్యాపారము. మేడం మాకు ఇక్కడ కట్ట ఇచ్చినారు. అది చిన్న కట్ట అంటే అది 3 అడుగులు ఉంది మేడం. మాకు ఈ సరుకులు సరిపోవు. వేరే వాళ్ళది లెంత్ తీసుకొని ఆడ పిల్లోడు కూర్చున్నాను, నా కొడుకు అక్కడ ఆ ఫ్రెండ్న అక్కడ తీసుకొని బాడగా ఎరువులో తీసుకొని పెట్టుకున్నాం మేడం. ఇక్కడైతే మాకు చాలా సరుకులు పెట్టుకుని ఆ పొద్దు మేము అడిగినాం మేడం. అంతరం 8 మంది మసాలా అంగళంలో ఉన్నాం, మాకు రూములు ఇవ్వండి అని అడిగినాము. అంటే వాళ్ళు ఏం చెప్పలేదు మేడం, మాకు రూములు ఇస్తామని ఏం చెప్పలేదు. అందరితో పక్కన మీకు ఇస్తామని చెప్పినారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు అయింది మీ వ్యాపారం కొనసాగించి? మేము 30 ఏళ్ళు అవుతుంది మేడం. మేము ఈ ఫీల్డ్లో ఉండి 30 ఏళ్ళు అవుతుంది. అక్కడ ఫ్రంట్ ఉండే, ఇక్కడ బ్లాక్లో ఫ్రంట్ ఇట్టనే అంగడి ఉండే, మాకు లోపల రూమ్ ఉండే. రూమ్ తీసుకెళ్ళినారు మాకు. రూములు తీసుకొని తర్వాత ఈ కట్టలు ఇచ్చినారు మేడం. ఈ కట్టల్లో ఏం పెట్టుకోవాలో ఏం చేయాలో అర్థం. వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లారా? మినిస్టర్ దృష్టికి అయితే తీసుకోలేదు మేడం. మేము ఎవరికి చెప్పుకున్నారు మీ బాధను? మా బాధలు ఇక్కడ కమిషనర్ చెప్పినాం మేడం. కమిషనర్ చెప్పుకున్నాము. అనగా మేము ఓటు వాళ్ళని కోరుతున్నాం మేడం. అంటే జాలర్ వేసుకుంటామని చెప్పినాము. అంటే ఇంతకుముందు రాజారెడ్డి సార్ వచ్చి వేసుకోమని చెప్పినాడు. మళ్ళీ ఆఫీసర్లను ఒపారి అడుగుదామని ఉన్నాం మేడం. ఎలక్షన్లు ఉన్నాయని ఉన్నాం మేడం. మీరు వ్యాపారం మొదలు పెట్టినప్పుడు ఎలా ఉంది మీకు, ఇప్పుడు ఎలా ఉంది, అసలు అభివృద్ధి ఎట్లా, మీకు తేడా ఏమైనా కనిపిస్తుందా? తేడానే మేడం. అప్పటికి ఇప్పటికీ మేలు. ఎండ లేదు, కొంచెం బాగానే ఉంది. అంటే వ్యాపారాలు అంటే ఎవరి వ్యాపారాలు వాళ్ళకు ఉన్నట్టునే ఉన్నాయి. అంటే అభివృద్ధి పరంగా అంటున్నాను. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు, టీడీపీ తరఫున కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు నియోజకవర్గంలో ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబడతారంటారు? డోన్ అయితే పక్కా ఉంది మేడం. ఎవరు నిలబడతారు? రాజారెడ్డికి ఉంది. రాజారెడ్డి గెలుస్తారు మేడం. అంటే పనులు చేసినాడు మేడం. అదే మనం నష్టపోయినామని మనకు బాధ ఏం లేదు మేడం. ఆయన అయితే కొన్ని పనులు అందరు చేసినాడు మేడం. అందరు చేసే దాంట్లో మనం కూడా సంతోషించాల. మనకు అన్యాయం జరిగిందని మనకేం బాధపడకూడదు. భగవంతుడు ఎప్పుడప్పుడు మనకి చూసుకుంటాడు. అదే దేవుని కోరుకుంటూ కూర్చున్నాం మేడం. రేపు ఎలక్షన్స్లో మీ ఓటు ఎవరికి వేస్తారు? మా వెస్ట్ మేడం అక్కడ బూత్లో మేము చెప్పిస్తాం మేడం. మరి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికే మరి ఓట్లు వేసి మేము గెలిపించుకుంటాము, మా డోన్ నియోజకవర్గము ఇంకా అభివృద్ధి పదంలో మేము ముందుకు తీసుకుపోవాలనే ఒక ఆకాంక్షతో, ఒక కోరికతో మేము బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డినే మళ్ళీ గెలిపించుకుంటాము, ఆయన మళ్ళీ మినిస్టర్ అవ్వాలి అని చెప్పేసి ప్రజానికం అయితే మనకు ఇక్కడ ఇస్తున్నటువంటి వాయిస్లో మనకు స్వచ్ఛంగా మనకు కనిపిస్తూ ఉంది స్పష్టంగా. అయితే ఇది వరకు మనం చూసాము, ఇక్కడ ఎవరైతేనేమి ప్రత్యర్థులు అయితేనేమి, ఇప్పుడు ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ అయితేనేమి, రాజారెడ్డి అయితేనేమి, ఇటు జయసూర్యప్రకాష్ రెడ్డి అయితేనేమి, వారు ఇరువురు విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా ప్రజానాడి, మన వంటివి బృందం ప్రజానాడి కనుక్కుంది ఏంటి అంటే ప్రతి ఒక్క వాయిస్, మన 100 పడకల ఆసుపత్రి అయితేనేమి, ఇప్పుడు R&B గెస్ట్ హౌస్ అయితేనేమి, మున్సిపల్ ఆఫీస్ అయితేనేమి, ఇండోర్ స్టేడియం అయితేనేమి, అయితే మొత్తం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతానే ఉన్నాడు అని చెప్పి. అంటే రాష్ట్రంలో పులివెందుల తర్వాత అభివృద్ధి పదంలో ఏ నియోజకవర్గమైనా పోయింది అంటే అది డోన్ నియోజకవర్గమే అభివృద్ధి పదంలో ముందుంది అని చెప్తున్నారు డోన్ నియోజకవర్గ ప్రజలు. అయితే ఇంతటి అభివృద్ధిని చూసి నిజంగా అసలు డోన్ ప్రజలు చాలా ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. పెద్దయ్య చెప్పండి, మీ పేరు?
నా పేరు మస్తాన్ సాబ్ అమ్మ. ఎక్కడ స్థానికం ఏది మీది? మాది అక్కడ ఆస్పరి మండలము చిరమాందొడ్డి. ఇక్కడ నా కూతురునిచ్చింటే చూసేదానికి వచ్చినాను. ఈ మార్కెట్ చూసి చాలా సంతోషిస్తున్నాను. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా చేయని పని ఈరోజు బుగ్గన రాజారెడ్డి చేసినాడంటే చాలా నేను ఆనందపడుతున్నాను. మరి ఒకవైపు బుగ్గన అయితే మరి చేస్తున్నాను, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారంటారు. మరి ఇంకొక వైపు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ తరఫున నిలబడ్డారు బరిలో. మరి వాళ్ళేమో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయట్లేదు అని చెప్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏమి? ఇటువంటి మంత్రి ఎక్కడ ఏ మంత్రి కూడా చేయని పని బుగ్గన రాజారెడ్డి గారు చేసినారు. చాలా సంతోషిస్తున్నాం. మరి నెక్స్ట్ మరి మీ కుటుంబము, మీ అల్లుడు కానీ మీ కూతురు కానీ మరి ఎవరికి అయిపోతున్నారు ఓటు? అది ఇక్కడ నాకు ఏం తెలియదు అమ్మ. వాళ్ళు ఎక్కడ వేస్తారో ఏం కాదో నాకు తెలీదు. నేను చాలా చూసేకి వచ్చినాను. ఈ మార్కెట్ చూసి ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో లేని అటువంటి మార్కెట్ బుగ్గ రాజారెడ్డి కట్టించినాడంటే ఇక్కడ స్కూల్ కాలేజ్ కానీ అక్కడ హాస్పిటల్ కానీ అన్నీ చూసి వచ్చినాను. నాకు చాలా సంతోషమైంది. ఎక్కడ మన భారతదేశంలో ఎక్కడ ఇటువంటి మార్కెట్ చూడలేదు నేను. సో అదండి. అయితే మరి ఇంతవరకు మనం చూసాము అభివృద్ధి పదంలో డోన్ నియోజకవర్గం చాలా 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 ముందుందని చెప్పేసి ప్రజానాడి అయితే వంటివి బృందం అయితే కలిసి ఈరోజు ప్రజానాడి అని మనము పరిశీలించాము. ఈ పరిశీలించిన దాంట్లో మనం చెప్పుకోవచ్చు ఆ డోను రాష్ట్రంలో పులివెందుల తర్వాత అభివృద్ధి అయినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది అని అంటే అది డోన్ నియోజకవర్గం అని చెప్పేసి నిఖార్సుగా ప్రతి ఒక్క పబ్లిక్ నాడి అయితే మనకు ఇవాళ చెప్తూ ఉన్నారు. అయితే రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మేము ఎమ్మెల్యేగా ఆయన్ను నిలబెట్టుకుంటాము అని చెప్పేసి ప్రజలైతే మనకు ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరామ్యాన్ ఉదయ్తో రాధారెడ్డి, వంటివి న్యూస్, కర్నూలు. అయితే ఇంతవరకు చూసాం కదా ప్రతి ఒక్క ప్రజల నాడిని అయితే మనం చూడడం అయితే జరిగింది. అయితే ఇంతవరకు మరి ఇక్కడ కూడా మనకు కొంతమంది పబ్లిక్ అయితే కనిపిస్తూ ఉన్నారు. వీరి మాటలో అడిగి తెలుస్తున్నాం అసలుకు. చెప్పండి. హలో సార్. మా పేరు రామశివుడు. రామంజలి. ఎక్కడ ఉంటారు? స్థానికం ఆవులదొడ్డి. ఓకే. నియోజకవర్గమే కదా? నియోజకవర్గం. ఎట్లా ఉంది నియోజకవర్గం? ఎలా ఉంది? బుగ్గన సార్ మంచిగా చేసినాడు మనకు. మరి రేపు ఎన్నికల్లో ఎవరిని నిలబెడతారు? మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిలబడుతున్నారు. అలాగే టీడీపీ తరఫున కూటమి పార్టీ తరఫున కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి నిలబడుతున్నారు. ఎవరికి పట్టం కడతారు? ప్రస్తుతానికైతే మేమైతే బుగ్గన కట్టాలనుకుంటున్నాం. బుగ్గనకే. రైట్. తాత చెప్పండి తాత, రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి పట్టం కడతారా లేదా కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డికి పట్టం కడతారా డోన్ నియోజకవర్గ ప్రజలు? మాకు చెరువుకి బాగా చేసినాడు. మా బుగ్గన్నకే చేసేది. బుగ్గన్నకే మాకు చెరువుకు బతుకతలకు నీళ్ళు ఇడిపించినాడు. నాకు పింఛన్ లేకుంటే పింఛన్ ఇప్పించినాడు. బుగ్గన్నకే వేసేది ఖాయం చూడమ్మా. ముసలోని చెప్తున్నాడు. ఓకే. ఎవరిని గెలిపిస్తారు మరి? బుగ్గారెడ్డినే. ఓకే. రైట్. అయితే ఇక్కడ ఒక వ్యాపారం చేస్తున్నటువంటి మహిళ కూడా మనతో పాటు ఉన్నారు. అడుగుదాం అసలు వాళ్ళ వ్యాపారం ఎలా సాగుతుంది, అభివృద్ధి ఎలా, వాళ్ళు చేసినప్పటి వ్యాపారము అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా సాగుతుంది, అసలు అభివృద్ధి ఏ విధంగా వెళ్తోంది అని చెప్పేసి ఆవిడ మాటలో అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పండి, మీ పేరు? రామలక్ష్మి. అమ్మ రామలక్ష్మి అమ్మ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు? మేము 30 సంవత్సరాలు అయింది. ఓకే. మరి ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు వ్యాపారము? ఇంతకుముందు షెడ్లలో పెట్టి చేస్తూ ఉన్నారు వ్యాపారం, ఇప్పుడు కాంప్లెక్స్లో పెట్టుకున్నారు. మరి ఎలా ఉంది, అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే బాగుంది. ఓకే. మరి రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరిని ఓట్లేసి గెలిపించుకుంటారు? ఒక పక్క బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డినా లేదా కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డినా? బుగ్గన్న గారే. బుగ్గన్ని గెలిపించుకుంటారు. రైట్. అయితే ఇదండి ఇంతవరకు మరి బుగ్గనకే మనకు ప్లస్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. చూద్దాం, ఇంకా మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, మీ పేరు? మా పేరు రామాంజనేయులు. రామాంజనేయులు. ఎక్కడ మీ స్థానికం ఎక్కడండి? డోన్. ఓకే. డోన్ ఎలా ఉందండి? డోన్ నియోజకవర్గం ఎలా ఉందో, ఎలా పోతుంది ముందుకు, అభివృద్ధి ఎలా జరుగుతుంది? అభివృద్ధి అంటే రాజారెడ్డి. ఓకే. మరి అంటే ఇది వరకు ఎవరు ఇంతమంది నాయకులు వచ్చిపోయినారు ఎన్ని టర్మ్స్లో నుంచి చూసుకుంటే మనము, ఎవరు చేయలేదంటారా అభివృద్ధి? ఆయన చేసింది కళ్ళకు కనపస్తుంది కదా. ఆయన చేసింది కళ్ళకు కనపడుతుంది. హాస్పిటల్ అయితేనేమి, మార్కెట్ అయితేనేమి, రోడ్లు ఎక్కడ చూసినా, ఏ ఊరు చూసినా రోడ్లు సౌకర్యాలు బాగా చేసినాడు. అంటే హాస్పిటల్ అప్పుడు కూడా ఉంది, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, 100 పడకల ఆసుపత్రి కదా. మరి బీసీ హాస్టల్ అంట, అన్నీ చాలా చేసినాడు ఆయన. ఎక్కడ నీళ్లు కానీ ప్రతి పల్లెకి తాగునీరు సౌకర్యం చేస్తున్నాడు. అన్నీ బాగానే చేస్తున్నాడు. సమస్యలు ఏమీ లేవా నియోజకవర్గంలో? సమస్యలు అనేవి ఎప్పటికీ ఉంటాయి. ఏ సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మీ ప్రదేశంలో? ఏ సమస్యలు ఉన్నాయి?
సమస్య అంటే ఇక్కడ రకరకాలుగా ఉంటాయి, మనకు అన్నీ తెలియవు కదా. సమస్యలు అనేవి ప్రతి ఒక్కటి ఎంతమంది మంత్రులైనా ఎంతమంది ఎమ్మెల్యేలైనా వస్తూనే ఉంటాయి సమస్యలు. అవి వచ్చినప్పుడు కొన్ని తీరుస్తుంటారు, కొన్ని తీర్చలేకపోతుంటారు. తీర్చే నాయకుడే కావాలి మనకు. తీర్చే నాయకుడు అంటే చెడబడ అంటే రాజారెడ్డి అయితే బాగా చేయగలడు. మరి ఒకవైపు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి కూడా ఇది వరకు సుజాతమ్మ కూడా హయాంలో జరిగింది ఇక్కడ. మరి అప్పుడు అభివృద్ధి కార్యక్రమం ఏం జరగలేదంటారా? అప్పుడు కానీ జరిగింది, జరగలేదు అని చెప్పట్లేదు. అప్పుడు కానీ జరిగింది, చేసినారు. కానీ ఇప్పుడు బాగా చేసిందంటే రాజారెడ్డి. మరి రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారు? జయసూర్యప్రకాష్ రెడ్డికా లేకపోతే బుగ్గనకా? అది అభివృద్ధిని చూసి ప్రజలు పట్టం కడతారు. అంటే మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం అయితే రాజారెడ్డి అనుకుంటున్నాను. మరింత సమాచారం ఇక్కడ వ్యాపారి అయితే మనకు కనిపిస్తున్నారు. వ్యాపారి మాటలు అడిగి తెలుసాం. చెప్పండి సార్, మీ పేరు? ప్రతాప్. ఎన్ని సంవత్సరాలు అయింది వ్యాపారం చేపట్టి? మేము 20 ఏళ్ళు అయింది. 20 సంవత్సరాలు అవుతుంది. ఇది వరకు మీరు చేసినటువంటి వ్యాపారము అలాగే ఇప్పుడు మీరు ప్రెసెంట్ మీరు చేసినటువంటి వ్యాపారం అసలు తేడాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? బ్రహ్మాండంగా తేడా ఉంది. ఎలా ఎలా ఏం కనిపిస్తుంది? మాకు అన్ని వసతులు కల్పించింది. అప్పుడు వసతులు లేవు, ఇప్పుడు వసతులు బాగున్నాయి. అభివృద్ధి ఎలా సాగుతుంది అంటారు? అభివృద్ధి బాగానే ఉంది. మాకు ఒక అసంతృప్తి కూడా, చిన్న అసంతృప్తి కూడా ఉంది. చిన్న రూమ్కి 12,000 రూపాయలు బాడిగ వేసినాడు, 1,00,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు. అది బాడిగ తగ్గిస్తే మాకు బాగుంటుందని మేము కోరుకుంటాం. ఇంకా అంత తప్ప వేరేది ఏం లేదు. ఇంకా అంతే. మరి ఒకవైపు ఉన్నాయని మేము అనుకున్న వ్యాపారస్తులుగా మేము బాడిగలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నాము. ఆ బాడిగలు తగ్గిస్తే మాకు బాగుంటుందని అనుకున్నాం అంతే. ఇంకా అన్ని విధాలు బాగానే ఉంది. ఇంకా మరి ఒక పక్క కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బరిలో ఉన్నారు, ఇతర వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి బుగ్గన ఉన్నారు. మరి ఎవరికి పట్టం కడతారు నియోజకవర్గ ప్రజలు? అభివృద్ధికే పట్టం కట్టాలంటే బుగ్గనకే పట్టం కట్టాలా. మరి కొంతమంది వ్యాపారస్తులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నా, చూద్దాం వారి మాటల్లో ఏం చెప్తారు, వీళ్ళు ఏం చెప్తారు, ఎవరికి పట్టం కడతారు అనేటువంటి విషయం అయితే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ పేరు? నా పేరు లక్ష్మీదేవమ్మ. లక్ష్మీదేవమ్మ చెప్పండి, ఏం వ్యాపారం చేస్తున్నారు? అదే మా ముస్లాం ఉండేది. ఓకే, అవునా? మరి ఏంటి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బుగ్గన గారు నిలబడ్డారు, అలాగే టీడీపీ తరఫున కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు అయితే నిలబడ్డారు. మరి ఎవరికి పట్టం కడతారు డోన్ నియోజకవర్గ ప్రజలు? అంటే అభివృద్ధి చేసిన వాళ్ళకి వేస్తారా, లేదా చేస్తామని చెప్పే వాళ్ళకి వేస్తారా? చేస్తామా, చేస్తాకి వేస్తాము. అట్లా ఎవరికి అనుకోవచ్చు? ఏం జగన్ అనుకున్నావు? జగన్, రైట్. జగన్ అంటే ఇక్కడ ఫ్యాన్ అంటారు. ఇక్కడ ఎవరు నిలబడ్డారు? ఇక్కడ బుగ్గన రెడ్డికి ఆయన్ని గెలిపించుకుంటారు. రైట్. అయితే ఎంత షైగా ఫీల్ అయినప్పటికీ కూడా ఆమె మనసులోనే ఉన్నటువంటి మాటనైతే బయట పెట్టినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే స్థానికంగా ఎవరు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా చేయకపోయినా ప్రస్తుతం అభివృద్ధి అంటే బుగ్గన అంటే అభివృద్ధి అనేటువంటి స్థాయి అనేటువంటి ఒక మాటను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇక్కడ ప్రజానిక నాడిలో మనసులో జొచ్చుకొని పోయినారనేటువంటి వాస్తవాన్ని అయితే మనము ప్రత్యక్షంగా మనం చూసినటువంటి పరిస్థితి కూడా మనకు నెలకొంది. అయితే ఇప్పుడు రాబోయే 2024 ఎలక్షన్స్లో డోన్ నియోజకవర్గం సంబంధించి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డినే మేము గెలిపించుకుంటామని నిక్కచ్చిగా ప్రజలైతే చెప్తూ ఉన్నారు. ఈ అభివృద్ధికి సంబంధించి డోన్ నియోజకవర్గంలో ఉన్నాం కదా, మరి ఇక్కడ ఒక వ్యాపారస్తుడి దగ్గర అయితే ఉన్నాము. కనుక్కుందాం అసలు తన అభిప్రాయం ఎలా ఉందనే విషయం మనం కనుక్కుందాం. చెప్పండి, మీ పేరు? మా పేరు శివశేఖర్ మేడం మా పేరు. మేము గతంలో అయితే మామూలు వర్షాలకి దానికి చాలా ఇబ్బంది పడుతుంటుంది. మరి బుగ్గన సార్ వచ్చి మాకు మా పరిస్థితిని చూసి మాకు మొత్తం బాగా నీట్ కట్టించేసినాడు. ఏ ఇబ్బంది లేకుండా ఉంది. గతంలో అయితే మాకు 4,500 5,000 రూపాయలు బాడిగలు, ఇప్పుడు కేవలం 1,500 మాత్రమే చేసినాడు. మేము కరోనాలో చాలా దెబ్బతిన్నాము, చాలా లాస్ అయిపోయినాం. ఎంత అడుగుని ఉన్నామంటే అంత అడుగుని ఉన్నామా. ఇక్కడ నుంచి మార్కెట్ పడగొట్టినాడా, మళ్ళీ మేము ఎక్కడైతే ఇబ్బంది పడతామని చెప్పేసి పోలీస్ క్వార్టర్లో మాకు మార్గం కల్పించి అక్కడ ఫ్రీగా వ్యాపారం పెట్టించి మరలే తిరిగి ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ ఇక్కడ చేర్చాడు. అంతకంటే ఆయన మాత్రం చాలా సంతోషంగా ఉంది. సార్కి మాత్రం ఖచ్చితంగా మేము రుణం తీర్చుకునే అవకాశం ఉంది, ఖచ్చితంగా తీర్చుకుంటాము. సార్కి హ్యాట్రిక్ కొట్టిస్తాం. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయి అంటారు నియోజకవర్గంలో? చాలా అభివృద్ధి జరిగింది. గత 40 సంవత్సరాలు తిరిగి చూసుకుంటే చాలా ఉండిపోయినాయి. మరి ఇది ఒకసారి అన్నను గెలిపించుకుంటే ఇంకా డోను ఒక జిల్లా మాత్రం తయారు చేసుకోవాలని అనుకుంటున్నాం.
మరి ఇంతమంది చెప్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అయితే చెప్తూ ఉన్నారు. మరి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ, కూటమి పార్టీ అయినటువంటి టీడీపీ తరఫున కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే బరిలో ఉన్నారు. అయితే వారి యొక్క ప్రచారాలు, వారు కూడా విమర్శాస్త్రాలు కురిపిస్తున్నారు. అయితే ఏ విధంగా అంటే అభివృద్ధి డోన్లో ఏమీ జరగలేదు, మేము చేసిన అభివృద్ధినే బుగ్గన చెప్పుకుంటున్నారు అనేటువంటి ఒక విమర్శను అయితే వారు గుప్పిస్తున్నారు. మరి దీనిపైన మీ స్పందన ఏంటి, మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా ఎక్కడ ఉంది అభివృద్ధి, ఎక్కడా లేదు. ఇంకా ఇప్పుడు మార్కెట్లో మన గతంలో సార్ వచ్చి చెప్పినాడు మొత్తం మేమే చేసామని. మేము ఇక్కడ నిలబడి సార్ పక్కన చెప్తుంటే మాకే ఆశ్చర్యం అవుతుంది, మేమంతా చేసినామని. అవన్నీ ఏం లేదు, సార్ చేసినాడు బాగా, సార్కే ఇస్తాం. ఓకే, వారు చెప్పినప్పుడు మీరు పక్కనే ఉన్నారు? ఉన్నాం మేమే అభివృద్ధి చేసినామని సార్ వాళ్ళు చెప్తున్నారు. మేము పక్కనే ఉన్నాం. నా చంద్రబాబు నాయుడు సార్ మార్కెట్ డోన్కి వచ్చిండే మొత్తం అభివృద్ధి చేసినాము. ఇట్లా వాళ్ళు అప్పుల మంత్రి అని ఎన్నెన్నో ఉన్నారు, పక్కన మేము ఉండి నవ్వుకుంటున్నాం అంతే. సార్ పక్కనే ఉన్నాడు, పెద్ద అభివృద్ధికి పక్కనే కూర్చొని కూడా ఆయన మాత్రం అంటుంటే మామూలే రాజకీయం, మనం పట్టించుకోకూడదు. మాకు ఎవరైతే మంచి చేస్తే వాళ్ళకే ఓటేస్తాం. రేపు 24 ఎలక్షన్స్లో మే 13 జరగబోతున్నాయి కదా, మరి ఎవరికి పట్టం కడతారు నియోజకవర్గ ప్రజలు? మా సార్కే మేడం. ఓకే, మీ సార్ అంటే బుగ్గన రాజేంద్రనాథ్. అయితే చూశారు కదా, మరి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి నెక్స్ట్ ఇప్పుడు మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టడం గ్యారంటీ అని చెప్పేసి ప్రజానాడైతే మనం తెలుసుకుందాము. అయితే మరికొంత సమాచారం ఇంకా వేరే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం, మరింత సమాచారం తెలుసుకుందాం. అసలు ఇంకా ప్రజల నాడి ఇంకా ఏ విధంగా మలుపు తిరుగుతుందనేటువంటి ఒక అంశం మీదనే మనం ఇంకా చూద్దాము. మరి నియోజకవర్గ కాంప్లెక్స్లో, మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్ అయితే ఉన్నాము. మరి ఇక్కడైతే మనకు ఇక్కడ సెలూన్ అయితే కనిపిస్తుంది. అడుగుతాం ఇక్కడ కూడా అసలు అభివృద్ధి ఏ విధంగా సాగుతుందనేటువంటి ఇక్కడ ఈ సెలూన్లో అడిగి తెలుసుకుందాము. ఇక్కడ కొంతమంది కూర్చున్నారు, కనుక్కుందాం రండి. సార్ నమస్తే, చెప్పండి మీ పేరు? నా పేరు సోమశేఖరమ్మ. ఎక్కడ స్థానికం, ఎక్కడ మీది? మాది డోనే తారకరామ్ నగర్. ఓకే, ఎలా ఉందండి అభివృద్ధి, ఎలా సాగుతుంది డోన్ నియోజకవర్గంలో? ప్రస్తుతానికైతే అభివృద్ధి బాగానే చేసినాడు. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అభివృద్ధి చేసినట్టారు, ఇంకొక పక్క అభివృద్ధి చేయలేదు అని చెప్తారు. ఏది వాస్తవం అంటారు, ఏది వాస్తవం, ఏది ఎవరి మాటలు అవాస్తవం? అది మనకైతే అంతగా తెలియదు, కానీ మనం ఉండేదైతే వాస్తవంగా ఇప్పుడు మార్కెట్ చేసినారు, కాంప్లెక్స్ చేసినారు, తర్వాత రోడ్లు చేసినారు, మున్సిపాలిటీ క్లబ్బులు చేసినారు, హాస్పిటల్స్ చేసినారు, తర్వాత ఐటీఐ హాస్టల్స్ కానీ, గురుకుల పాఠశాల కానీ, తర్వాత పార్కులు కానీ, కేంద్రీయ విద్యాలయం తీసుకురావడం స్టూడెంట్స్ పరంగా అయితే అభివృద్ధి పరిచినాడని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. విమర్శించే వాళ్ళు దేంట్లోనైనా ఉంది. మరి మీ నియోజకవర్గం సంబంధించి అంటే స్థానికంగా కావచ్చు, నియోజకవర్గం వైడ్గా కావచ్చు, సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీ వార్డులలో? కానీ మా వార్డు పరంగా అయితే ప్రతి ఒక్కటి దానిలో సమస్యలు అనేటివి ఉంటాయి, కానీ అవన్నీ మనం ప్రధానంగా మనం చూపించుకోవాల్సినటువంటి, పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్య ఏమున్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా పరిష్కరించుకోవాల్సినటువంటి ఇంకా వీధులలో రోడ్ల గురించే ఎక్కువ ప్రస్తావన వస్తుంది. కానీ వాస్తవాలు ఏమిటంటే వీధి లైట్లు ఇవ్వడం కానీ, ఈ వాటర్ పంపింగ్ చేయడంలో కానీ ఇప్పుడు బాగానే ఉంది. ఇంతకుముందు కన్నా ఇప్పుడు బెటర్గానే ఉంది. అంతేగాని సమస్యలు అనేటివి పెంచుకోవాలంటే ఇంకా ప్రతిదీ చిన్నదాని గురించి చెప్పుకుంటూ వస్తూ అంటారు. అవి కాదు నాకు కావాల్సింది. గ్రామానికి సంబంధించి మొత్తాన్ని వీధికి సంబంధించింది అయితే సమస్యలు అయితే ఇంతవరకు తక్కువనే. అంటే నీటి సమస్య ప్రధానమైనటువంటి సమస్యనే కదా. మరి పేదవాళ్ళు అయితేనేమి, మరి ఇంట్లో ఉన్న వాళ్ళు అయితేనేమి, ఆడవాళ్ళు అయితేనేమి నీళ్లకు ఇబ్బంది పడితే చాలా సమస్యనే అంటారు కదా. ఇప్పుడు వరకైతే ఇబ్బంది అయితే ఎక్కడ లేదు. మాకైతే దినం నీళ్ళు వస్తున్నాయి. ఇంకా వేరే దానిలతో పోల్చుకుంటే డోనే బెటర్ అనిపిస్తుంది నాకు తెలిసి కూడా. ఎందుకంటే మేము గుంటకాలు చూసినాము, బళ్ళారి చూసినాము, 15 రోజులు కూడా నీళ్ళు వస్తున్నాయి. కానీ దాంతో పోల్చుకుంటే డోన్ ఇంత పెద్ద టౌన్కి దినం నీళ్ళు పంపింగ్ చేయడం అనేది కూడా ఒక గొప్ప సంగతే. మరి రేపు 2024 ఎలక్షన్స్లో ఎవరికి పట్టం కడతారు? జయసూర్యప్రకాష్ రెడ్డికి కడతారా, లేదంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కడతారా? అది ఆ విషయంలో మనం ఏం చెప్పలేము. కోట్లానా బుగ్గనానా అది చెప్పలేము మేడం. అంటే మీ అభిప్రాయం చెప్పండి, ప్రజలు ఎవరికి పట్టం కట్టచ్చు? ప్రజల విషయంలో అయితే మనం వ్యక్తిగతంగా అయితే చెప్పలేము, కానీ నాకు తెలిసి ఇక్కడ డౌన్ టౌన్ అభివృద్ధి పరంగా అయితే రాజారెడ్డి గారికి కొంచెం ఎక్కువ మెజారిటీ ఉండొచ్చు అని నా అభిప్రాయం చెప్తున్నాం. చెప్పండి పెద్ద, మీ పేరు? శ్రీనివాసులు గారు చెప్పండి, ఏం చేస్తుంటారు స్థానికంగానే మీరు ఉండేది? ఓకే, ఏం చేస్తుంటారు మీరు? అదే బార్బర్ పని చేస్తాం. ఎలా ఉందండి నియోజకవర్గం, ఎలా ఉంది? మీ దగ్గర కస్టమర్స్ చాలా వస్తుంటారు, మాట్లాడుతుంటారు. మీకు ఏమనిపిస్తుంది అసలు? బుగ్గన హ్యాట్రిక్ కొడతాడా, లేదు అంటే మరి కోట్లకు ఏమైనా పట్టం కట్టే అవకాశం ఉందా? అసలు ఏంటి అభివృద్ధి ఎలా సాగుతోంది నియోజకవర్గంలో? ఇప్పుడు చూడమ్మా, ఎన్నడూ చూడలే ఇంత అభివృద్ధి.
చేసినాడు ఆయన. జరిపోయారు ఆయన విధి రాత ఏముందో తెలియదు. అభివృద్ధి మాత్రం ఈనాడు చూడలే, ఇంత బాగా చేసినాడు. రోడ్లు అయితే అన్నీ కానీ బాగా చేసినాడు. ఇదని లేకుండా బాగానే సౌకర్యం బాగానే ఉంది. కానీ ఇది రాత ప్రజలను నాడేటట్లు ఇప్పుడు చెప్పనీకి రాదు. అభివృద్ధికి మాత్రం ఎవరు చూడలే. ఇంతవరకు చేసిన నాకు 64 ఏళ్ళు ఇంతవరకు చూడలే ఇట్లా అభివృద్ధిని. సరే, మరి డోన్ నియోజకవర్గంలో కుర్చీలో ఎవరు కూర్చుంటారు అంటారు? 2024 ఎలక్షన్స్ తర్వాత కుర్చీలో ఎవరు కూర్చుంటారు? ఇది ఇప్పుడు చేసిన వాళ్ళనే కూర్చోని ధర్మం అనిపిస్తుంది. ఇప్పుడు రాజారెడ్డి చేసినాడు ఆయన అభివృద్ధికి. కనపడుతుందమ్మా, నేను చెప్పేది కదా, ఎవరు చెప్పేది కదా, కనపడుతుంది. ఇంకా ఆమెట దైవం మనం చెప్పలేం. ఇప్పుడు బాగానే ఉంది, బాగానే చేసి ఎవరు చేయలే ఇంతగా అభివృద్ధి బాగుంది. థ్యాంక్ యూ. అయితే చూశారు కదా, బార్బర్స్ చెప్పినటువంటి మాటల్లో కూడా మనం విన్నాము. బుగ్గనే హ్యాట్రిక్ కొట్టి బుగ్గనే మేము గెలిపించుకుంటాము, 100% అత్యధిక మెజార్టీతోనే ఆ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డిని మేము ఓడించి మేము ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికే మేము ఇక్కడ డోన్ నియోజకవర్గంలో పట్టం కడతాము అని నిఖచ్చితంగా వాళ్ళ మాటలో మనం అడిగి తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మనము ప్రజానాడి కనుక్కోవడానికి మరికొంతమందితో అడిగే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం మనము ఇక్కడ ఖాన్ ఫర్నిచర్ షాప్లో అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనకు మైనారిటీస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. చూద్దాం వాళ్ళ ప్రజానాడి వాళ్ళ యొక్క నాడి నియోజకవర్గం సంబంధించి ఎటువైపు కొట్టుకుంటుంది నాడి అనేటువంటి పలు విషయాల గురించి, అభివృద్ధి ఎలా సాగుతుంది అనేటువంటి పలు విషయాల గురించి వీరి మాటలో అడిగి తెలుస్తున్నాము. సార్ చెప్పండి, మీ పేరు? అక్బర్ బాషా మేడం, నేను మైనార్టీ లీడర్ని ఇక్కడ. చెప్పండి సార్, అసలు అభివృద్ధి ఎలా సాగుతుంది డోన్ నియోజకవర్గంలో? వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. అలాగే కూటమి పార్టీ జనసేన, బీజేపీ, అలాగే టీడీపీ. దీనికి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి బరిలో ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. మరి ఈ ఇరువురి గెలుపు ఓటములు ఎలా ఉండబోతున్నాయి ఈ నియోజకవర్గంలో? ఖచ్చితంగా బుగ్గన రాజేంద్రనాథ్ గారు గెలుస్తారు. ఎందుకంటే మేము మైనార్టీలమంతా ఆయన అభివృద్ధిని మెచ్చి మేము ఆయనకు సపోర్ట్ చేస్తున్నాము. ఆయన ఈ టౌన్కు కావాల్సిన అభివృద్ధి ఎంత చేయాలో అంతవరకు చేసినారు. 100 పడకల ఆసుపత్రి, మైనార్టీ ఇప్పుడు బీసీ కాలేజు, బీసీ రెసిడెన్షియల్ హాస్టలు, తర్వాత గెస్ట్ హౌస్లు, ఆఫీసులు, ఎన్నో రోడ్డు, డబల్ రోడ్డు, మున్సిపాలిటీ ఆఫీసు, ఇటువంటివి చాలా. రైల్వే స్టేషన్ రోడ్డుకు పోతే అది ఒక ఫారెన్లో పోయినట్లు ఉంది మా పరిస్థితి. సంత మార్కెట్ కానీ ఇవన్నీ చాలా అభివృద్ధి చేయడం వల్ల మేము ఈ అభివృద్ధిని ఎంతో స్ఫూర్తితో తీసుకొని ఆయన వెంట తిరుగుతున్నాము. ఆయనకే మేము సపోర్ట్ చేస్తాము ఖచ్చితంగా. మరి ఇంత మా వైపుగా అసలు ఇంత ప్రజాప్రదంలో అసలు ఇంత అభివృద్ధి జరుగుతుందని మీరైతే చెప్తున్నారు, అలాగే ప్రజలు చెప్తున్నారు. మరి ఒక పక్క కూటమి పార్టీ అయినటువంటి టీడీపీ తరఫున నాయకులైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి అసలు అభివృద్ధి ఏమీ జరగలేదు, మేమున్నటువంటి హయాంలోనే అభివృద్ధి జరిగింది, ఇప్పుడు బుగ్గన చేసింది ఏమీ లేదు అని చెప్పే విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ విమర్శలకు మీరేం చెప్తారు వాళ్ళకి? అభివృద్ధి ప్రతి ఒక్కరికి కళ్ళకు కనబడుతూ ఉంది. టౌన్లో ప్రతి ఒక్క ఓటర్ని అడిగినా కూడా వాళ్ళు ఏమని చెప్తున్నారు, అయ్యా 30 ఏళ్ళ నుంచి ఎవరు చేయని అభివృద్ధి ఈ 3 ఏళ్ళలో బుగ్గన గారు చేసినారు. దాదాపు 3,000 కోట్ల రూపాయలతో డోన్కు ఏమేమి కావాలనో ఆ అభివృద్ధి చేసి పెట్టినారు ఆయన. దీంట్లో అభివృద్ధి జరగలేదు అనేది వాళ్ళ మూర్ఖత్వమే అనుకుంటున్నాను. మరి ఇది వరకు హయాంలో నాయకులు ఉన్నారు, మరి నాయకుల కాలంలో అభివృద్ధి ఏం జరగలేదంటారా? ఒక మోస్తరుగా జరిగింది, కానీ అభివృద్ధి అనేది ఇంత ఆకర్షణగా ఇంత 3 సంవత్సరాల పీరియడ్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టి డోన్ని అభివృద్ధి చేయడం, పల్లెకు రోడ్డు వేయడం, పల్లెలు కూడా తిరిగినాం మేము. పల్లెకు రోడ్డు, తార్ రోడ్డు వేసి ఆయన ఎంతో అభివృద్ధి చేసినారు. ఏ పల్లెకు పోయినా తార్ రోడ్డు ఉంది. ఇంత అభివృద్ధి ఎప్పుడు జరగలేదు. నేను దాదాపు నాకు ఇప్పుడు 74 సంవత్సరాలు, నేను నా చిన్నతనం నుంచి కూడా ఇంత అభివృద్ధి ఎప్పుడు చూడలేదు మేడం. మరి రేపు రాబోయే 2024 ఎలక్షన్స్లో బరిలో వీరిద్దరు ఉన్నారు కదా, మరి ఎవరికి పట్టం కట్టబెట్టబోతున్నారు మీ మైనారిటీ తరఫున? మైనారిటీల తరఫున మేము ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు జగన్ గారికి ఓటేసి గెలిపేయాలనుకుంటున్నాం. ఎందుకు అలా జగన్ గారికి, అంటే వీళ్ళే బుగ్గనకే వేసి గెలిపించుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? బుగ్గన వచ్చేసి అభివృద్ధి కోసము, రెండోది జగన్కి వచ్చేసి మైనార్టీ రిజర్వేషన్కు నేను అడ్డుపడతాను, తీసివేయను అని బీజేపీతో కొట్లాడి కానీ మీ రిజర్వేషన్ మీకు ఉండేటట్లు ఏర్పాటు చేస్తానని బహిరంగంగా మీటింగ్ చెప్పడం ద్వారా మేము ఆయనను బలపరుస్తున్నాం. మరి ఒక పక్క ఎన్సీసీ కానీ, సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ ఈ టీడీపీ కూటమి పార్టీ అసలు వ్యతిరేకిస్తుంది, ఈ రిజర్వేషన్ కూడా వ్యతిరేకిస్తుంది ఒకవైపు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది వాళ్ళ మూర్ఖత్వమే అనుకుంటున్నాను నా ఉద్దేశంతో. వాళ్ళు ఎన్ఆర్సీ ఇవన్నీ అమలు చేయలేరు, అది కాదు.
వాళ్ళకు మెజారిటీ 370 సీట్లు 400 సీట్లు వస్తే మేము మీ రిజర్వేషన్ తీసేస్తాము అని అంటున్నారు. ఆ మెజారిటీ వచ్చిన రోజు ఆ రోజు పరిస్థితిని బట్టి ముస్లింలు అయితే దేశవ్యాప్తంగా మొత్తం ఇండియా లెవెల్లో ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసే పరిస్థితి ముస్లింలు అయితే లేరు. మాకు పెద్దలు కూడా ఏం చెప్తున్నారు, మీరు ఎటువంటి పరిస్థితిలో ఎన్డీఏ కూటమికి ఓటు వేయద్దని. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వీరి మాటలు కూడా అడిగి తెలుస్తున్నాము. సార్ చెప్పండి, అసలు అభివృద్ధి ఎలా సాగుతోంది? షాబీ గారు, మీ పేరు చెప్పండి. నా పేరు మెకానిక్ షేట్. అభివృద్ధి అయితే చాలా బాగా చేసినాడు. అభివృద్ధి గురించి ఎవరిని అడిగినా, సామాన్య మానవుని అడిగినా కానీ సరే అభివృద్ధి అని అంటే కళ్ళ కనపడుతుంది ఇక్కడ ప్రతి ఒక్కటి. ఇప్పుడు డబల్ రోడ్లు ఏమి, అటు వచ్చేసి 100 పడకల హాస్పిటల్లో ఇంకోటి స్పెషల్ ఏమనంటే ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే గాన 10,000 రూపాయలు ఇంజక్షన్ ఫ్రీ చేస్తున్నారు అక్కడ. ఫస్ట్ స్టార్టింగ్ మనం ఆపరేషన్ ఎక్కడ కావాలంటే అక్కడ ఆరోగ్యశ్రీలో చేయించుకోవచ్చు. కానీ ఆరోగ్యశ్రీ పెట్టినది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. అంతకుముందు ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే గాన వాళ్ళు ఎక్కడ పోలనో ఏం చేయాలనో ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కానీ అటువంటిది ఏం లేకుండా ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే ఆరోగ్యశ్రీ అనేది పెట్టేసి మాలాంటి పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకంతా చాలా సాయం చేసినాడు. ఫీజు రిమెంబర్మెంట్ ఏమి, అటువంటి వచ్చేసి 108 ఏమి, ఇవన్నీ వచ్చేసి చాలా మేలు చేసినారు. రైతులకి ఫస్ట్ సంతకం చేసినది ఎవరంటే ఉచిత కరెంటు కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు తెచ్చేసి అతను కూడా ఎంతవరకు సాధ్యమైనంతవరకు పేదవాళ్ళకి ఒక నాదు గురించి ఏదైనా ఒకటి సహాయం చేయాలా, మంచి జరగాల అనే ఒక ఉద్దేశమే కానీ మిగతాదైతే ఏం లేదు. అసలుకి వాళ్ళు అధికారంలో ఉంటే ఏదో ఒకటి మంచి చేయాలా. అధికారం కోసం కాదు వాళ్ళు చేస్తుండేది, పేదల కోసము కంపల్సరీగా అందరికీ మంచి జరగాలనే ఒక మంచి అభిప్రాయంతో వీళ్ళంతా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి బుగ్గన రాజారెడ్డి గారు చూడు, డోన్లో వచ్చేసి మాకు ఇప్పుడు 60 ఏళ్ళ పైన ఉంది వయసు. 40 ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాము. 40 ఏళ్ళ నుంచి మాకు 20 ఏళ్ళ వాటి ఓటు వచ్చింది. అప్పటి నుంచి చూస్తున్నాము. ఈ 40 ఏళ్ళలో ఎక్కడ అభివృద్ధి అనేది కడపలే మాకు ఇది. ఇప్పుడు ఎవరిని అడిగినా అన్న చెప్పినట్ల ప్రతి పల్లెకి రోడ్డు. ఇప్పుడు బేతంచెల పోవాలంటే కన్నా ఇంతకుముందు 1.5 గంట పడుతున్న టైం, ఇప్పుడు 25 నిమిషాల్లో వెళ్ళిపోతున్నాము బేతంచెర్లకి. ప్రతి పల్లెకి ఏ పల్లెకన్నా చూసుకోండి చాలా మంచి అభివృద్ధి జరిగింది. ఈ సెట్ కూడా కంపల్సరీగా బుగ్గన రాజారెడ్డికి భారీ మేరతో డోన్ ప్రజలు గెలిపిస్తారు. అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికే పట్టం కడతారంటారు కంపల్సరీగా మేడం. 100% బుగ్గన రాజారెడ్డి గారు భారీ మేరతో గెలుస్తున్నారు. మరి ఒక పక్క కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అయితేనేమి, వారి సతీమణి సుజాతమ్మ గారు అయితేనేమి ప్రచారాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభివృద్ధి మేము చేస్తాము, చేసి చూపిస్తాము, డోన్ ప్రజలందరూ మా వైపే ఉంటున్నారు, మేమే గెలుస్తాము అని చెప్పేసి ఒక ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరి దీన్ని మనం ఏ కోణంలో చూడొచ్చు అంటారు? చెప్పాలా మేడం, ఇప్పుడు మాత్రం చెప్పబోతే ఎట్లా మేడం, చెప్పాలా అంటే అభివృద్ధి జరగలేదు అని చెప్తున్నారు. మరి మీరు అభివృద్ధి జరిగింది అని మీరు చెప్తున్నారు. మీరు ప్రజలుగా మీ వాయిస్ ఏమి అసలు? ఇప్పుడు కన్న ముందర ఉంది కదా మేడం. ఇప్పుడు ఇది దాపెట్టేది అయితే కాదు కదా, ఇది ఇప్పుడు ఎక్కడన్నా మూసిపెట్టి చేసేది అయితే కాదు కదా. కళ్ళ ముందర ఇప్పుడు 100 పడకల హాస్పిటళ్ళు ఎంత అభివృద్ధి. ఇప్పుడు అది నేను చెప్పాను కదా మేడం, 10,000 ఇంజక్షను ఫ్రీగా ఫస్ట్ వేసి అతన్ని ఫస్ట్ ప్రాణాలు కాపాడుతున్నారు. ఇంకోటి వచ్చేసి అనాథ శవాలు పడితే అక్కడ వచ్చేసి అది ఫైరింగ్ చేసేది ఇది ఉంది ఒకటి, అది కూడా తయారు చేస్తారు ఇక్కడ. అంతకుముందు ఎక్కడ లేదు. ఇప్పుడు అనాథ శవాలు తీసుకుపోయి శ్మశానంలో తీసుకుపోయి ఒక 2 అడుగులు తీసి ముంచబెడితే అవి కుక్కలు నక్కలు మీకు తినేటివి. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఆనే బర్నింగ్ చేస్తున్నారు ఆడ. అదంతా స్పెషలిస్ట్ ఇవన్నీ చేసినాడు. ఇది చూసినారా మున్సిపాలిటీ ఆఫీస్ ఎట్లా ఉంది అక్కడ మీరు ఒకసారి పోతే కన్నా మేము ఇండియాలో ఉన్నామా ఫారెన్లో ఉన్నామా అనేది అట్లా ఉంది. అట్లా అంత అభివృద్ధి జరిగింది. అది చూడండి, కొద్దిగా మీరు చూడండి, ఇంకా రోడ్లు చూడండి. మేము చెప్పేదే కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు గుండెల మీద చేసుకొని ఇది అభివృద్ధి జరగలేదని అంటే కన్నా అప్పుడు చెప్పాలా. అంతేగాని ప్రతి ఒక్కరి ఇప్పుడు కన్న ముందర కనపడేది కదా మేడం, ఇదంతా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈ రోడ్లేమి, ఈ హాస్పిటల్ ఏమి, ఇప్పుడు రైల్వే స్టేషన్ పోయే రోడ్డు రాత్రిపూట ఎప్పుడైనా పోవాలంటే అంత భయంగా ఉండే. ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు కళ్ళు మూసుకొని రైల్వే స్టేషన్లో పోయి కూర్చోవచ్చు. అంత పెద్ద కూరగాయల మార్కెట్ ఎక్కడనో సిటీస్లో హైదరాబాదు, బెంగళూరు, మెడ్రాస్లో చూస్తుంటే మేము. అటువంటిది మన డోన్లో ఇంత పెద్ద మార్కెట్ ఎప్పుడైనా చూసాం. మేడిఫైడ్ అది ఎటువంటి మార్కెట్ అది చాలా అభివృద్ధి జరిగింది మేడం. ఇంకా ఈ చెట్టు మళ్ళీ గెలిపించుకుంటే కన్నా ఇంకా అభివృద్ధి చేస్తాడు. చాలా బాగుంటుంది మేడం.
అంటే ఇంకా అంటే అభివృద్ధి ఇంకా ఏ రకంగా మీరు కోరుకుంటున్నారు అభివృద్ధి? కోరుకునేది ఒకటే అభివృద్ధి. మా పిల్లల భవిష్యత్తు కోసము ఏదైనా ఒకటి ఫ్యాక్టరీస్, ఏదైనా జాబు సర్చింగ్ కోసము ఏదైనా ఒకటి చేస్తే కన్నా ఇంకోటి ఉంది. ఏదనంటే అండర్ బ్రిడ్జి 2 గేట్ల మధ్యన చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. కొండపేట అదంతా. ఇంకోటి మాట చెప్పాడు మా బుగ్గన రాజరెడ్డి గారు, బస్టాండ్ చేస్తామని చేశాను, బేదంచర్ల బస్టాండ్ చేస్తామని చేశాను. బీసీ హాస్టల్ ఉంది కదా, బీసీ హాస్టల్ని కూడా బస్టాండ్ చేస్తామని చెప్పినాడు. అది కూడా చేసేస్తే ఇంకా అతనికి తిరిగే ఉండదు మేడం. ఇవి 2 పనులు బ్రేక్ ఉన్నాయి. ఈ 2 పనులు చేసేసిన అంటే కానీ అతనికి బ్రేకే ఉండదు. ఇంకా మరి 2024 ఎలక్షన్స్లో మరి ఎవరికి పట్టం కడతారు? మరి మాది మేడతో బుగ్గన రాజరెడ్డి గారు గెలిచిపోతున్నాడు అంతే. వేరే తిరిగే లేదు. ఇంకా అది నో వే. ఓకే, చెప్పండి, మీరే చెప్పండి మీ వాయిస్. అసలు ఎలా ఉంది అభివృద్ధి, ఎలా జరుగుతుంది? మీ వాయిస్ చెప్పండి. నాది నెగిటివ్ ప్లేస్ వచ్చి మేడం అనంతపురం జిల్లా గుత్తి అండి. నేను ఇక్కడ వచ్చి దాదాపు ఒక 32-33 ఇయర్స్ కావస్తుంది. అప్పటికి ఇప్పటికీ డోన్ చాలా అభివృద్ధి చెందిందండి. మేము వచ్చిన రోజుల్లో ఎక్కువ నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు గుత్తి రోడ్లే ఉన్నానండి. సార్ 100 పడకల హాస్పిటల్ కట్టించారు, రోడ్లు వేశారు కదా. అటు సైడు 6:37 అయిందంటేనే మగవాళ్ళు పోవాలంటే కూడా భయంగా ఉండేది ఆ ఏరియాలో. ఒకనొక రోజుల్లో ఒక 10 సంవత్సరాల కిందటనో దాదాపు నాకు తెలిసి మా షెడ్లో అక్కడ లాస్ట్ మేము మెకానికలము, ఎలక్ట్రీషియన్ పని చేస్తాను నేను. వెహికల్స్కి సెల్ఫ్ మోటార్ డైనో అవన్నీ ఆటోమొబైల్ సెక్షనే మాది. అక్కడ మేము కూర్చుని ఉన్నప్పుడు 7:30-8 o'clock అయిందండి. ఒక అమ్మాయి వచ్చి అన్నయ్య మా ఒక అమ్మాయిని అక్కడ పట్టుకెళ్ళినారు, కాపాడండి అని ఆ రోజుల్లో ఆమె అంటుంది. కాకపోతే మాకు అట్లాంటివన్నీ తెలియవు, మేము ఏమి చేయలేని పరిస్థితి ఆ రోజు. అమ్మ మాతో ఏం కాదమ్మా, అటువంటి పొలిటీషియన్ ఉన్న ఆ రోజుల్లో మా ముందర జరిగి చెప్తున్నాం. కానీ అటువంటి సిచ్యువేషన్ ఆ ఏరియాలో ఉండేది. తర్వాత ఆ అమ్మాయికి ఏమైందో మాకు తెలియదు. అది పిల్లలు స్కూల్ బైక్లలో వెళ్తుంటారు పోతుంటారు, ఎవరికి ఏం జరిగింది తెలియదు. అటువంటి రోజులు ఇప్పుడు లేవు అక్కడ. బాగా 4 ways వచ్చాయి, లైటింగ్స్ వేశారు. తర్వాత హైవే కానీ ఏది కానీ చాలా డెవలప్ కనిపిస్తుంది ఎందుకంటే మేము కళ్ళ ముందర చూసాం కాబట్టి. అబద్ధమైతే లేదు దీంట్లో. సార్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము, ఎవరిని విమర్శించడం లేదు దీంట్లో. సార్ చేసిన పని గురించి మేము వివరంగా బయట చెప్తున్నాము. సార్ చాలా చాలా హ్యాట్సప్ చాలా చేశారు సారు. విద్యా సంస్థల్లో కానీ ఇంకా డోన్లో ఇంతకుముందు చెదురుముదురు గలాటలు జరిగేటివి. దేవుని దయ వలన సార్ వచ్చిన తర్వాత ఎక్కడ గలాటలు కానీ అటువంటివి ఏమీ లేవు, సస్యశ్యామలంగా ఉంది డోను. ఇక ముందు కూడా అలాగే ఉంటుందని మేము భావిస్తున్నాము. అయితే మరి ఒక పక్క కూటమి పార్టీ అయినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కదా, మరి వీళ్ళు దాదాపుగా ఇప్పుడు నియోజకవర్గంలో రాక 10 సంవత్సరాలు అవుతుంది. అయితే ఎన్నికల సమయంలోనే వీరు కనపడతారు, దాని తర్వాత వీళ్ళు ఎవరు కనపడరు అనేటువంటి విమర్శ ఉంది. దీన్ని మనం ఏ కోణంలో చూడొచ్చు అంటే ఒకవేళ వీళ్ళు గెలిస్తే వీళ్ళు ఉంటారంటారా? అసలు డోన్ నియోజకవర్గ ప్రజలు వీళ్ళకు పట్టం కడతారంటారా? మరి మంచి ప్రజాభిప్రాయం మేడం, దాని గురించి మేము ఎట్లా చెప్తాను చెప్పండి. ఎవరి హృదయంలో ఏముంటుందేమో. డెవలప్మెంట్ మీ స్పందన చెప్పండి, మీరేమనుకుంటున్నారు? మేడం చెప్తున్నాను కదా, ఎవరైనా పని చేసి చూపించిన వాడికి చేస్తామని ఒక ఓపెన్గా చెప్తారు. నమ్మకం కలిగిన తర్వాత ఇప్పుడు మా దృష్టిలో ఫస్ట్ నుంచి జరిగి ఇలా డెవలప్ అయింది కాబట్టి అదొక బాగా కనిపిస్తుంది నాకు. అదే మరి 2024 ఎలక్షన్స్లో ఎవరికి పట్టం కడతారు మీరు? అది ప్రజాభిప్రాయం మేడం. అది అంటే ఎట్లా అనుకోండి, ఎవరు వస్తారంటారు మామూలుగా? ఎవరి సైడు న్యాయం ఉంటే వాళ్ళ సైడ్ వస్తారండి, అది దైవాధీనం. అభివృద్ధి మేము చేసి చూపించామని చెప్పిన వాళ్ళకి ఓటేస్తారా, లేదా అభివృద్ధి చేయబోతున్నాం అనే వాళ్ళకి ఓటేస్తారా? ఇద్దరు చెప్తారండి, చేయని వాళ్ళు చెప్తారు, చేసే వాళ్ళు కూడా చెప్తారు. అది నిర్ణయించిన వాడి బట్టి ఉంటుంది. అయితే చూసారు కదండి, ఇది డోన్ నియోజకవర్గ పరిస్థితి అయితే మనము చూసాము. ఒక మైనారిటీకి సంబంధించి కదా ఇక్కడ సిటిజన్స్ అయితే మనకు ఇక్కడ కనిపించారు. వీరి మాటల్లో మనం తెలుసుకుందాం. అయితే అభివృద్ధి అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంటే అభివృద్ధి అనేటువంటి ఒక ఇదైతే మనకు డెవలప్మెంట్ అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. వీరి మాటల్లో కూడా మనము విన్నాము. అయితే ఓవరాల్గా ఇక్కడ వీళ్ళు కోరుతున్నటువంటి ఏంటి అంటే మాకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ కూడా మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇది టీడీపీ పార్టీకి సంబంధించి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారే తప్ప దీన్ని వీళ్ళు స్వీకరించట్లేదు అనే ఒక చిన్న బాధ అయితే వీళ్ళలో కనిపిస్తూ ఉంది. అయితే మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో, మా కులానికి మాకు ఎవరు సపోర్ట్ చేస్తారో మేము ఓటేస్తాం. అలాగే మా నియోజకవర్గంకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైతే చేశారో, ఎవరైతే చేసి చూపించారో వారికి మాత్రమే మేము ఓట్లేస్తాం. ముఖ్యంగా
ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే వీళ్ళకు ఇంకా అభివృద్ధి జరగాల్సింది ఏమైనా ఉంది అంటే వీరి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, బంగారు భవిష్యత్తు కోసం, మా పిల్లల కోసం పరిశ్రమలు అనేటివి ఏర్పాటు చేస్తే మాకు ఇంకా సంతోషదాయకంగా ఉంటుంది. అప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మేము ఇంకా పర్మనెంట్గా మేము అతను మా అభ్యర్థిగానే మేము నిలబెట్టుకుంటాం అతన్ని అని చెప్పేసి జీవితకాలం మేము నిలబెట్టుకుంటామనేసి వారి మాటలో ఒక ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మొత్తంగా మనం డోన్ నియోజకవర్గం అంటే రాష్ట్రంలో పులివెందుల తరువాత అభివృద్ధి జరిగినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది అని అనుకుంటే ఇది కేవలం డోన్ నియోజకవర్గమే అని నిక్కచ్చిగా ఇక్కడున్నటువంటి ప్రజా నాడి, ప్రతి ఒక్క నాడి మనకు చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకి ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది. కెమెరామెన్ ఉదయ్తో రాధారెడ్డి, 1TV న్యూస్, కర్నూలు. అయితే ఇదే విషయంకి సంబంధించి మరికొంతమంది పబ్లిక్తో మనం అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కొంతమంది పబ్లిక్ అయితే కనిపిస్తున్నారు. బాబు, ఎలా ఉంది అసలు డోన్ నియోజకవర్గం ఎలా ఉంది? మొత్తం డోన్ మార్చేసినాడు, పనులు బాగా చేసినాడు. రాజిరెడ్డి రాళ్ళ మళ్ళీ డోన్ బాగా మార్చినాడు, పనులు బాగా చేసినాడు. మరి ఒక పక్క అభివృద్ధి ఏం జరగలేదని చెప్పి కొంతమంది అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తాం? వాళ్ళు అంటున్నారు పార్టీ వాళ్ళు అనమాట, తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్లు గారి పనులు బాగా జరిగినాయి కాబట్టి డబల్ రోడ్ అవి వేసినాడు బాగా, ఏకటాపురం వరకు బాగా జరిగిన పనులు. ఇక్కడ వ్యాపారితో ఉన్నారు, వ్యాపారిని అడిగి తెలుసుకుందాము. అసలుకి సార్ చెప్పండి, మీ పేరు? అన్వర్ భాష. అన్వర్ భాష గారు చెప్పండి, అసలు ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఉంది? బాగుంది మేడం, బాగుంది. ఎండల్లో చల్లగా కూల్ డ్రింక్స్ అమ్ముకుంటూ చల్లగా ఉన్నారా? చాలా ఉంది మేడం. ఓకే, మరి డోన్ నియోజకవర్గం హాట్గా ఉందా, కూల్గా ఉందా? మనం హాట్గా హాటే. ఎలా చెప్తున్నారు? బుగ్గనాగరెడ్డి సార్, ఓకే జగనే. మరి బర్లో వీళ్ళిద్దరు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బుగ్గన గారు ఉన్నారు, అలాగే టీడీపీ తరఫున కోట్ల గారు ఉన్నారు. మరి ఎవరికి పట్టం కడతారు నియోజకవర్గ ప్రజలు? మనంతో జగన్ సారే మేడం, మాకు విషయంలో మనకి ఓటు బుగ్గనారెడ్డి మనకి మెయిన్, ఆయన మనకి. ఎందుకలా బుగ్గనకే ఎందుకు అట్లా ఓటు? అంటే మనకి బాగా చేస్తున్నారు కొంచెం ఒక కాలంలో, కానీ దాని గురించి మనకి ఏం చేశారు? ఏమంటే కొంచెం బాగా మన రోడ్ గిట్ వేసి బాగా చేస్తున్నారు మనకి డోన్లకి. అప్పుడు మనకు వస్తే కానీ రోడ్డు మనం ఏం చేయలే. ఇప్పుడు రోడ్డు కానీ ఇంటికంటి కానీ ఇది ఉన్నాయి. ఏమంటే ఒక పరిస్థితి ఏం ప్రాబ్లం ఏంటంటే మనకి ఏమంటే మనకి గేర్లో కానీ కొంచెం పోలు ఎక్కువ కరెంటు మనకు ఇది వచ్చింది ప్రాబ్లము. కుళాయి నీళ్ళు కానీ కొంచెం చక్కగా రాకున్నాయి డోన్కి. అది ఒక్కటే మాకు సార్ చేస్తే స్థలం మనకి అంత ఏం. అంటే మీ వార్డుకు సంబంధించి వాటర్ ఫెసిలిటీ సరిగా లేదంటున్నారు, అంటే మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్లారా? తీసుకుపోతున్నాను మేడం, వారానికి ఒకసారి 3 సార్లు ఒకసారి అట్లా వస్తున్నాయి మేడం. నీళ్ళు కొంచెం వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది మనకి మా గేర్లకి. మరి దీన్ని ఏ విధంగా పరిష్కరించబోతున్నారు అంటారు? మనం మనకి అట్లా ఏమైనా మనం కానీ ఏమైనా అర్జీ రాసి ఇద్దామని చూస్తున్నాము. పోల్ కానీ కరెంటు పోల్ ఒకటి ఉంది మనకి గేర్లో, వైర్లు ఎక్కువైపోయినాయి, బిల్డింగ్ ఎక్కువైపోయినాయి. ఆ పోల్లకి కోతిలు అన్నీ లూజ్ అయిపోతున్నది. అది కానీ చేద్దామని చూస్తున్నాం సార్. సార్ వస్తే కానీ అడుగుదామని చెప్తున్నాం సార్. అంతే. మరి సార్ రాకుండా కోట్ల గారు వస్తే మరి ఏం చేస్తారు? లేదు సార్, మనకు ఓపిక ఉంది కానీ చెప్తున్నాను, ఆయన రావాలని మాకు ఓపిక ఉంది, అంతే ఏం లేదు. మరి 2024 ఎలక్షన్స్లో ఎవరికి పట్టం కడతారు, ఎవరు కుర్చీలో కూర్చోబెట్టబోతున్నారు డోన్ నియోజకవర్గ ప్రజలు? మనం కానీ జగనే. జగన్ అంటే ఇక్కడ బుగ్గనాగరెడ్డి. సో ఇదండి, మరి బుగ్గన రాజారెడ్డికే మేము పట్టం ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టబోతున్నాం అన్నటువంటి ధీమాని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ. ఇక్కడ మన యూత్ అయితే ఇక్కడ కనిపిస్తున్నారు, వీరి మాటలో కూడా అడిగి తెలుస్తున్నాము. ఇక్కడ పెద్దయ్య కనిపిస్తున్నాడు. పెద్దయ్య చెప్పేదా, ఎక్కడ మీ ఊరు? ఎక్కడ? ఏ ఊరమ్మా? ఈ ఊరేనా? నీ పేరు? నాగిరెడ్డి అమ్మ. నాగిరెడ్డి. ఎట్లా ఉంది పెద్దయ్య నియోజకవర్గం? ఎలా ఉంది? హాట్గా ఉందా, కూల్గా ఉందా? ఆడికాడికి ఉందా మాది? ఆడికాడికే. మరి ఎట్లా పోతుంది అభివృద్ధి, ఎట్లా పోతుంది? మరి తెలుగుదేశానికి పోతుందమ్మా. తెలుగుదేశానికి పోతుంది అంటారా? ఏమట్లా అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తున్నాడు కదా రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఈ పింఛన్లు పింఛన్లు అన్నీ పెంచినాడు కదా చంద్రబాబు నాయుడు. 6 పథకాలు అన్నీ పెంచినాడు కదా. అంటే అవే పింఛన్లు ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో రిలీజ్ చేసినారు కదా, ఇస్తున్నాడు కదా, పింఛన్లు ఇస్తున్నాడు. మరి ఎవరు వస్తారంటారు? చెప్పలేమో, అంత ఇద్దరు సరిపాగా ఉన్నారు, సగం ఉన్నారు, ఎవరు అన్నీకి లేదు. మీరు చూస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు డోన్లో? అంటే బాగా చేసిన పని అయితే బాగా చేసినాడు. బుగ్గ రాజారెడ్డి బాగా చేసినాడు. మరి ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో మరి ఎవరిని కుర్చీలో కూర్చోబెడతారు డోన్ నియోజకవర్గం ప్రజలు? చెప్పలేము, అంత గ్యారెంటీ చెప్పరు. 2 సగం ఉన్నాయి, సరిపోతున్నా చెప్పలేరు అట్లా. మరి ఒక పక్క బుగ్గన గారు అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశారు. 100 పడకల ఆసుపత్రి కట్టాడు, మున్సిపల్ ఆఫీస్ బాగా కట్టాడు, పిల్లల స్కూల్ చదువుకోవడానికి మంచి స్కూల్ ఉంది, చూపించుకోవడానికి అనారోగ్య పాలైతే హాస్పిటల్ దగ్గరలోనే ఉంది, 100 పడకలతో ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఫ్రీగా ఇస్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అదే అన్ని బాగా చేసినప్పుడు రావాలి, వైఎస్ఆర్ రావాలా. కానీ ఇప్పుడు అవి పెంచేందుకు అట్లా ముగ్గుతారు కొంచెం ఉంది అట్లా, అంతే.
మరి నీ ఓటు ఎట్లా తాత? మరి ఇక్కడేమో అధికారం పడతాము. అధికార పార్టీకే జగన్కి వేస్తారు, అయితే బుగ్గనకు రాజేంద్రనాథ్కి వేస్తారు. ఓకే, అయితే చూస్తున్నాం ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వేస్తాము. అయితే ఎక్కడూ మనం చెప్పలేము, ప్రజానాన్ని మనం కనుక్కోలేము. అయితే సగం అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఏదైతే టీడీపీ మేనిఫెస్టోని రిలీజ్ చేసిందో ఆ మేనిఫెస్టోకి కూడా ప్రజలు కాస్తా కూస్తో కొంచెం ఆకర్షితులు అవుతున్నారు అని చెప్పేసి తాత అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మరికొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు, వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తాము. సో ఇక్కడ కొబ్బరి బొండం షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ వీళ్ళతో వాయిస్ కూడా తీసుకుందాము. అసలు ఎలా ఉంది నియోజకవర్గం, ఎలా ఉంది అనేసి, చల్లగా ఉందా కూల్గా ఉందా, అసలు కొబ్బరి బొండాలు అమ్ముతా ఉన్నారు చల్లగా, మరి నియోజకవర్గం చల్లగా ఉందా కూల్గా ఉందా అనేటువంటి ఒక అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మీ పేరు? సార్ నా పేరు కేశవయ్య మేడం. కేశవ్ గారు? కేశవరెడ్డి. టెంకాయల కేశవయ్య. టెంకాయల కేశవయ్య గారు, చెప్పండి మీరు కొబ్బరి బొండం వ్యాపారం ఎలా సాగుతుంది? వ్యాపారం ఎవరి ఎండలకు బయటికి రావడం మేడం, అట్లా కాయలు బాగలేవు, ఎండలు కాదు, ప్రజలు చాలా ఇబ్బందిగా ఉన్నారు. మరి ఎండలు ఎక్కువైనప్పుడు నీ వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ఉంటుంది కదా? సరుకులు రావలేవంట, కర్ణాటక కానీ ఇక్కడ కానీ వానలు లేవంట, పంటలు బాగలేవు, రేట్లు ఎక్కువైనాయి, చాలా రేట్లు అయినాయి. నియోజకవర్గం ఎలా ఉంది? అభివృద్ధిలో హాట్గా ఉందా కూల్గా ఉందా? మరి అదంతా మన రాజకీయ వాళ్ళకి మనకేం తెలుసు మేడం. మీకు ఎలా అనిపిస్తుంది? డోన్లో ఉంటున్నారు కదా, మరి అభివృద్ధి ఎట్లా కనిపిస్తుంది మీకు? బాగానే ఉంది మేడం, ఉంది, బాగుంది, అన్న రోజులు బాగుంది, బాగాలేని వాళ్ళకి బాగుంది. మీ అభిప్రాయం చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అప్పుడు ఎలా ఉంది? అప్పుడున్నటువంటి నాయకులు ఉన్నప్పుడు అభివృద్ధి ఎలా సాగింది, ఇప్పుడు ఎలా సాగుతుంది, సాగబోతుంది అంటారు? బాగానే ఉంది మేడం, బాగానే ఉంది. అభివృద్ధి జరిగిందంటారా? జరిగింది అంటారు, జరిగింది కదా, కళ్ళకి కనపస్తున్నాయి కదా, అందరికి కనపచ్చేటోళ్ళకి కనపస్తున్నాయి, కనపడని వాళ్ళకి కనపడదు. మరి నియోజకవర్గ ప్రజలు బుగ్గనకు సీట్ ఇస్తారా, లేకపోతే కోట్ల గారికి సీట్ ఇచ్చి కూర్చోబెడతారా? అది ప్రజా తీర్పు మేడం. అందరు కావాలంటే మనకు అభివృద్ధి పదంలో మనకి ఎవరికైతే సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, మన నియోజకవర్గం సుభిక్షంగా ఉందా లేదా, మన వార్డు బాగుందా లేదా అనేటువంటి కోణంలో మనం చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం, బాగుందంటారు. రోడ్లు గిట్లు అన్ని బాగా వేసినారు అనుకుంటున్నారు ప్రజలు, బాగానే ఉంది. మరి ఇంతవరకు కోట్ల సుజాతమ్మ గారు కూడా హయాంలో తను కూడా చేశారు ఎమ్మెల్యేగా, మరి అప్పుడు తను చేసిందంటారా? అప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు ఉందంటారా? అప్పుడు బాగానే చేసింది ఆమె కూడా బ్రిడ్జ్ చేయించింది, వాటర్ తెప్పించింది. అక్కడ కోట్ల సుజాతమ్మ నగరు, వైఎస్ నగరు, కోట్లవారిపల్లె, కోట్ల విజయభాస్కర్ రెడ్డి నగరు అన్ని బిల్డింగ్లు ఇప్పించింది, బిల్డింగ్లు కట్టించింది. బాగా బీదలకు అప్పుడు కూడా బాగా సాగింది. ప్రజెంట్ ఇక్కడ మనకు పబ్లిక్ అయితే ఇక్కడ కనిపిస్తున్నారు, వారి మాటలు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మీ పేరు? నా పేరు షరీఫ్ మేడం. షరీఫ్ గారు, చెప్పండి నియోజకవర్గం ఎలా సాగుతోంది, అభివృద్ధిలో ఎలా పోతోంది ముందుకు? బాగుంది మేడం, అభివృద్ధి అంటే ఇది వరకుతో పోలిస్తే ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇద్దరు బాగానే డెవలప్ చేసినారు మేడం. ఒకరు ఫ్లైఓవర్, ఇంకొకరు మార్కెట్, కాలేజీలు, స్కూళ్ళు, ఎవరు వర్షంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇద్దరు బాగానే చేస్తున్నారు మేడం. ప్రజలు ఎవరిని అనేది మనకు తెలియదు ఇంకా సరిగ్గా. అది అంటే మనం చూసుకున్నట్టయితే ప్రచారాలు అయితేనేమి ఇరు పార్టీలు కూడా విమర్శాస్త్రాలు కురిపిస్తున్నారు. మీరు ఇది చేయలేదు, నేను ఇది చేశాను, మీరు ఇది చేయలేదు అని చెప్పేసి విమర్శ. అంటే ఏది నిజం అంటారు, ఏది అబద్ధం అంటారు? అవన్నీ కామన్ మేడం, ఇద్దరు అనుకోవాల్సిందే. రెండు పార్టీల వాళ్ళు ఎవరిని వారు అనుకోవాల్సిందే, అది తప్పని పరిస్థితి. ఇద్దరైనా క్రమశిక్షణతోనే ఉన్నారు, ఇద్దరు బాగా చేస్తున్నారు, ఇద్దరు బాగా ప్రచారాన్ని కూడా బాగా దూసుకెళ్తున్నారు. మరి డోన్ ఎవరు ఆశిస్తున్నది ఇంకా తెలియదు. ఇద్దరు మేజర్ క్యాండిడేట్లే, ఇద్దరు పెద్దోళ్ళే. ఒకరు మినిస్టర్ అయిన వాళ్ళు, ఒకరు సెంట్రల్ మినిస్టరు, ఇద్దరు పెద్ద నాయకులే మేడం. ఎవరిని అంత తక్కువ తీసేసేకైతే లేదు. ఇక్కడ పరిస్థితి చెప్పాలంటే ఇంకా రిజల్ట్ రావాల్సిందే. మరి 2014 అయితేనేమి, 2019 టర్మ్లో అయితేనేమి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు, గెలిచి చూపించారు 1,00,000 ఓట్లతో. అయితే మరి ఇప్పుడు 2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? పట్టం కడతారంటారా, మళ్ళీ బుగ్గన హ్యాట్రిక్ కొట్టబోతాడంటారా? అదంత క్లియర్గా చెప్పలేదు మేడం. అవతల సూర్యప్రకాష్ రెడ్డి సార్ కదా. అంటే అభివృద్ధి కార్యక్రమాలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశారు. 100 పడకల ఆసుపత్రి అయితేనేమి, మున్సిపల్ ఆఫీస్ అయితేనేమి, ఇండోర్ స్టేడియం అయితేనేమి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా కంటికి కనిపించే విధంగా అన్నీ బాగా చేశారంటున్నారు. అన్నీ ఎంత ఇంపార్టెంట్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా అంతకు ఇంకా రెట్టింపు ఇంపార్టెంట్. ప్రతి విలేజ్లో కూడా తాగునీళ్ళు ఇంపార్టెంట్, బస్సు రవాణా సౌకర్యాలు ఇంపార్టెంట్. ఓన్లీ డోన్ ఒక్కటే డెవలప్ అయితే ఇంకా పల్లెలు మేడం ఏ విధంగా ఉన్నాయంటారు పల్లెలు? మరి ఏ విధంగా ఉన్నాయి పల్లెలు? పల్లెల్లో డెవలప్మెంట్ కొంచెం తక్కువ ఉంది మేడం. డోన్ వరకు అయితే రోడ్లు బాగున్నాయి, డోన్ సర్వౌండ్ ఓవర్ మొత్తం బాగున్నాయి, రోడ్లు అయితే బాగున్నాయి, కాలేజీలు అన్నీ బాగున్నాయి, హాస్పిటల్ కూడా బాగుంది. కానీ పల్లెలు కూడా ఇంకా డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది. అంటే పల్లెల్లో డెవలప్ కాలేదంటారా? మరి డెవలప్ అంత పెద్దగా ఏం లేదు మేడం.
తక్కువనే ఉంది కొంచెం. ఇంకా డెవలప్ కొంచెం కావాలనే కోరుకుంటున్నారు అందరూ. టౌన్ వరకు అయితే బాగానే ఉంది, ఇంకా టౌన్ పల్లెటూరులో బాగా కావాలి మేడం. అంటే టౌన్ వరకు బాగా చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు కంటే కనిపించే విధంగా. పల్లెటూరులో అయితే ఏం లేదంటారు. లేదంటే తక్కువ ఉంది, లేదని చెప్పలేం కానీ తక్కువ ఉంది. అది ప్రధానమైన సమస్యలు ఏమున్నాయంటారు? డోన్కి వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేవు, అది ఎక్కువ ఉంది మేడం బాగా. పల్లెలకు కూడా ఇంతకుముందు ట్రైన్ కన్స్ట్రక్షన్ బాగుండేది, ఇప్పుడు ట్రైన్ సరిగ్గా లేనందుకు పల్లెటూరు నుంచి రానీకే పోనీకే ట్రావెలింగ్ సరిగ్గా లేదు, అది కూడా ఒక మైనస్ పాయింట్. ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా వాళ్ళ అది ట్రావెలింగ్ లోటు లేకుండా చేసేదే కావాలి ఇంపార్టెంట్. అది ఇంకొకటి ఏంటంటే సూర్యప్రకాష్ రెడ్డి ఇంతకుముందు సీనియర్ నాయకుడు, ఆయన గతంలో ఎన్నో పనులు చేసినాడు కాబట్టి ఇప్పటికీ ఈరోజు జరిగిన అభివృద్ధి ఎంత ఇంపార్టెంటో గతంలో కూడా జరిగినది కూడా అది కూడా ఆలోచిస్తారు కదా మేడం ప్రజలు. అది రెండు ఇద్దరు సమానంగా ఉన్నారు, ఎవరిని తక్కువ అని చెప్పేకి లేదు. ఎట్లుందంటే అట్లుంది మ్యాచ్. అది మరి ఎవరు కుర్చీలో ఉండబోతున్నారని మీ అభిప్రాయం? అది నేను చెప్పలేను మేడం, అట్లా మాకే కాదు ఎవరికి అర్థం కాదు. డోన్ నియోజకవర్గం అంటే అట్లుంది. ఇద్దరు పెద్ద వద్దులే కదా మేడం, ఇద్దరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రాజారెడ్డి సార్ కూడా సీనియర్ నాయకుడే, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ తెలుగుదేశం అభ్యర్థి సూర్యప్రకాష్ రెడ్డి సార్ కూడా సీనియర్ నాయకుడే. ఎవరు తక్కువ అని చెప్తాం? ఎవరు తక్కువ అని చెప్పేకి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ మనకు సీనియర్ సిటిజన్ కూడా మనతో పాటు ఉన్నారు. డోన్ అభివృద్ధి గురించి పలు అంశాల గురించి తెలుసుకోవడానికి మరొక చిన్న ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు? బి లక్ష్మణస్వామి. బి లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి గారు చెప్పండి, అసలు డోన్ నియోజకవర్గం ఎలా ఉంది, అభివృద్ధిలో ఎలా పోతోంది ముందుకు? ఫస్ట్ ర్యాంకు రాజారెడ్డి, వెరీ బెస్ట్ మ్యాన్. ఓకే. తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ వస్తుంది, బీటెక్ కాలేజ్ వస్తుంది, ఇంటర్మీడియట్ కాలేజ్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. అందుకు కాబట్టి ఈయనకే ఓటేయాల. వద్దు 5 ఏళ్ళ కింద 13 ఏళ్ళ కింద కొంపలన్నీ కూడా కొట్టింది సుజాతమ్మ, ఒక్కసారి గెలుచుకొని. ఇంకా ఎన్నిసార్లు వేస్తావు? అయిపోయా, గతం వస్తా, వీళ్ళకే ఓటు అంతే. అయితే మరి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు ఎవరు చేయలేదు, నేనే చేశానని ఒక పక్క సుజాతమ్మ అయితే చెప్తూ ఉన్నారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అవన్నీ గాలి వార్తలు. శ్రీరామ్నగర్ మొన్న పుట్టింది, మళ్ళీ ఎన్నేళ్ళు పుట్టిందో ఆయమ్మ తెలుసు. ఆయమ్మ ఎమ్మెల్యే అయింది కదా, ఆయమ్మ రోడ్డు వేయలేదా? రోడ్డు వేయచ్చు కదా. ఈరోజు మా కార్యకర్తలు రోడ్డు వేయలేదంటే ఎవరు నమ్ముతారా చెప్పండి? ఎవరు నమ్మరు. కాబట్టి అభివృద్ధి చేసే వాళ్ళకే ఓట్లు వేయాల. ఫ్లైఓవర్ కూడా నేనే చేశాను, అది నేను చేశాను, ఫ్లైఓవర్ ఎవరు హయాంలో చేయలేదు, నేనే చేశాను అని చెప్పినాను. ఇంటి బయట పోయి అమ్మ ఎవరో చెప్పినానికి ఫస్ట్ గెలిచినావు, ఓడిపోతావు అని చెప్పిన, కరెక్ట్ ఓడిపోయింది. అట్లా ఎందుకంటారు? కొంపలు పడితే ఉంటాయా? అంటే ఫ్లైఓవర్ అంటే మంచిదే, మంచి అభిప్రాయమే కదా. ఎట్లా మంచి అభిప్రాయం? అంటే వెహికల్స్ కానీ ట్రాఫిక్ రవాణా సమస్య ఎంతవరకు వద్దు? ఎంత ఊరు చివరిన ఎంతవరకు వద్దు? పాత బస్ స్టాండ్ వరకు. తర్వాత అండర్ గ్రౌండ్ వేయాల. అండర్ గ్రౌండ్ ఇంజనీరింగ్ వచ్చినారు హైదరాబాద్ నుంచి, వాళ్ళ ఇంట్లోనే మాట్లాడుతున్నారు అండర్ గ్రౌండ్ ఇస్తే బాగుంటుంది. వినలే, చెప్పినా బంగపోయినాం, కాలు పట్టుకుని తక్కువ. చూస్తున్నాం ఇదే ఫ్లైఓవర్ కింద చాలా మంది వ్యాపారస్తులు కూడా బ్రతుకుతా ఉన్నారు. వీళ్ళ కోసం బతకనికనా? ఎందుకు మా కొమ్మలు బతకనికనా? ఇవన్నీ ఉండవు. ఇవన్నీ కొందరు వేస్తారు ఓట్లు, కొందరు వేరు. అట్లా మరి 2024లో ఎవరికి పట్టం కట్టబెట్టబోతున్నారు? ఆయనే, జగనే. అయితే చూస్తున్నారు కదా, మొత్తానికైతే ప్రజల నాడి అయితే ఈరోజు డోన్ నియోజకవర్గంకు సంబంధించి ప్రజల నాడి అయితే మనం తెలుసుకున్నాము. ప్రతి ఒక్క నాడి పట్టుకున్నా కూడా, ఏ నాడి పట్టుకున్నా ప్రజల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనే ఒకటి గట్టి వాయిస్ అయితే మనకు వినిపిస్తున్నటువంటి సన్నివేశం అయితే మనము చూడడం జరిగింది. అయితే కోట్ల సుజాతమ్మ ఇంతవరకు ఏది చేయలేదు, చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ప్రజలు కూడా ఎవరు సంసిద్ధంగా లేరు తమకు ఓట్లు వేయడానికి అని చెప్పేసి వారి ఒక ఆవేదన కూడా, అంటే వారి యొక్క పర్సనల్స్ ఏవైనా కూడా బయటికి చెప్పుకోవడానికి వారు కూడా ఇష్టపడట్లేదు. అయితే అది ఏదేమైనప్పటికీ కూడా కోట్ల సుజాతమ్మ కంపల్సరీగా రాదు అని చెప్పేసి ఒక ధీమానైతే వారు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అభివృద్ధి కార్యక్రమంలో ముందంజలో మేము ఉంటాము, మా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మేము గెలిపించుకుంటాం అనేటువంటి ఒక ధీమాని ప్రజలైతే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే డోన్ నియోజకవర్గంలో కలిగింది. కెమెరామ్యాన్ ఉదయ్తో రాధారెడ్డి, 1TV న్యూస్, కర్నూలు. సామాన్య మానవుని అడిగినా కానీ సరే అభివృద్ధి అని అంటే కనపడుతుంది ఇక్కడ. అభివృద్ధి ఎట్లా పోతుంది మరి? తెలుగుదేశాన్ని పోతుందమ్మా. అబద్ధమైతే లేదు, దీంట్లో సార్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము.